మరో బ్రేకింగ్ కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతల అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి పాలన గాలి కొదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరిట వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారన్నారు. అరెస్టులతో బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతల అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి పాలన గాలి కొదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరిట వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ కాలనాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారన్నారు. అరెస్టులతో బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? కౌశిక్ రెడ్డి అరెస్టు, తదనంతర పరిణామాలు, అలాగే బీఆర్ఎస్ నేతల వారి వ్యాఖ్యలు. రమణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు పైన బీఆర్ఎస్ నేతలైతే స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కొద్దిసేపటి క్రితమే స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగున కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాబట్టే ఆయన పైన కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత సంవత్సరం కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని చెప్పేసి ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీని కల్పించేలా ప్రశ్నించే గొంతులపై అణిచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాస్ పాలవుతున్నాడని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తన చేతకానితనాన్ని కప్పపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి అరెస్టు పైన ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు ఎక్స్ వేదికగా. రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపుల చర్యలకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆయన అన్నారు. రైతుల నుండి ప్రజాప్రతినిధుల వరకు కేసుల పేరిట అందరినీ వేధిస్తున్నారు, రాక్షస ఆనందం రేవంత్ రెడ్డి పొందుతున్నారని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని ఆయన అన్నారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని, వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన నీ మోసపూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అక్రమంగా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి వెంటనే ఆయన్ని విడుదల చేయాలని ప్రధానంగా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి గ్రానైట్ వ్యాపారి మనోజ్ భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 350 కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. కమలాపురం మండలం వంగపల్లిలో వారిని నిర్వహిస్తున్న మనోజ్ అనే ఒక వ్యాపారి, గ్రానైట్ వ్యాపారి, ఆ వ్యాపారిని 50 లక్షలు ఇవ్వాలని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించినట్టుగా కూడా ఆయన పైన అభియోగం ఉన్నది. అయితే మనోజ్ భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది. అయితే ఈరోజు తెల్లవారుజామున దుబాయ్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని
వరంగల్ పోలీసులు పక్కా సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ నిఘా మేరకు ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని వరంగల్ కు తరలించారు. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈ యొక్క కేసు పైన ఆయన విచారిస్తున్నారు. ఎందుకు ఈ గ్రానైట్ వ్యాపారి మనోజ్ను బెదిరించాల్సి వచ్చింది, ఎందుకు ఆ గ్రానైట్ వ్యాపారిని గతంలో 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, తర్వాత ఈ మధ్య కాలంలో ఒక సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లో ఒక సభ నిర్వహించింది, సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ. ఆ సభకు 50 లక్షలు ఇవ్వాలని మనోజ్ని బెదిరించినట్టుగా కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన అభియోగం ఉన్నది. కాబట్టి సో అందుకు ఏం జరిగింది, ఎవరి నుంచి మనోజ్ అనే వ్యాపారికి పాడి కౌశిక్ రెడ్డి ఫోన్లు చేశారు ఏంటి అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. అయితే ఈ కేసు అంతా కూడా ఒక అక్రమ కేసు అని బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే అంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే ఎక్స్ వేదిక కూడా స్పందించారు. అక్రమంగా పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేర్చకుండా ఈ యొక్క వ్యవహరిస్తుంది. కాబట్టి 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ఎక్స్ వేదికగా స్పందించారు. కాబట్టి చూడాలి. మరి ప్రస్తుతం అయితే కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ ఉన్నారు. పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది. పాడి కౌశిక్ రెడ్డిని సాయంత్రం లోపు విడుదల చేయకపోతే పార్టీ కార్యాచరణ కూడా త్వరలో ప్రకటించే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సైదులు.